రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి కెప్టెనా లేక భారమా? 180+ రన్స్ చేసింగ్ అంటే గైక్వాడ్ చేతులెత్తేస్తున్నాడా? ధోని వారసుడు కెప్టెన్సీలో తడబడబోతున్నాడా? సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం. మొత్తానికి రుతురాజ్ పని అయిపోయినట్లేనా? ఫ్రెండ్స్, ఒకప్పుడు చెన్నై గెలుపు గుర్రం అనుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు అదే టీం కి భారంగా మారుతున్నాడు. గణాంకాలు చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. అవును, కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్స్ తో వికెట్ పారేసుకుంటున్నాడు రుతురాజ్. ముఖ్యంగా 180+ టార్గెట్ ఉందంటే చాలు, గైక్వాడ్ బ్యాట్ కిర్రుమంటుంది. గత 12 మ్యాచ్ లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడంటే చూడండి అతగాడి ఆట తీరు ఎలా ఉందో. పోనీ చిన్న స్కోర్లకైనా అవుట్ అవుతున్నాడా అంటే ఏకంగా 9 సార్లు సింగిల్ డిజిట్స్ కే పెవిలియన్ చేరాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ చూసారుగా, అంత భారీ లక్ష్యం ముందుంటే కేవలం 7 రన్స్ చేసి చేతులెత్తేస్తాడు. అటు బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూ ఇటు కెప్టెన్ గా సరైన నిర్ణయాలు తీసుకోలేక తడబడుతున్నాడు. మరి చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే రుతురాజ్ తన ఆటను మార్చుకోవాలా లేక కెప్టెన్సీ మార్పు అవసరమా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.